ఓం శ్రీ గురుభ్యో నమః. పిఎస్ఎస్ఎం ఫౌండర్ అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సకుటుంబ సపరివార మా పరివారానికి, అలాగే ఆ, మా తల్లిదండ్రులకి, అలాగే తోడబుట్టిన వాళ్ళకి, తర్వాత చుట్టుపక్కల వారికి, తర్వాత అందరికీ కూడా ఈ మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే జూమ్ సెషన్ లో పోస్ట్ గా వివరిస్తున్న లలిత మేడం గారికి, అలాగే జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రమాణాలు తెలియజేసుకుంటూ ఆ ప్రారంభిస్తున్నాం మేడం. అయితే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఏంటంటేనండి, ఫస్ట్ యద్భావం తద్భవతి అనుకుంటాం కదండి. అయితే మీకు ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న ఆ చెప్పాలనుకుంటున్నానండి విషయం. అది ఏంటంటే, అదే మొదటగా ఫస్ట్ మనం ఒక వాకింగ్ చేయాలి అనుకుంటే మనసు ఆ, మనకి రోజు డైలీ చేద్దాము వాకింగ్, హెల్త్ కి మంచిది అని అనుకుంటూ ఉంటాం. కానీ వెళ్ళాలి అంటే ఆ రేపు వెళదాం తర్వాత వెళదాం అలా మనకి అనిపిస్తూ ఉంటుంది కదండి. తర్వాత ఆ కొద్దిసేపు పడుకుందాంలే అనిపిస్తుంది. ఆ తర్వాత దానినే బ్రేక్ చేసి మనం అలవాటుగా చేసుకుంటే అప్పుడు మనకి ఆ ఇది ఒక హ్యాబిచువల్ యాక్షన్ గా మనకి మారి, అప్పుడు దీని యొక్క ఫలితం మనకి కొంతకాలం తర్వాత ఈ వాకింగ్ యొక్క చేయడం వల్ల వచ్చే ఆనందం ఏమైతే ఉందో అది మనకి కొంతకాలానికి మనకి బాధపడుతుంది. అప్పుడు ఇంత మిస్ అయ్యామా అనిపిస్తుంది. తర్వాత చేయగా చేయగా మనకి అది హ్యాబిచువల్ యాక్షన్ కింద మారిపోతుంది. అది మనకి హ్యాపీ ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పుడు ఎవరైనా ఒబేసిటీ ఉంది, బాగా ఒళ్ళుంది, ఎలాగా మనం ఎలా తగ్గాలి అనుకుంటే ఆలోచిస్తూ కూర్చుంటే అవుతామండి? అవ్వం కదా. దాన్ని మనం ప్రతిరోజు మనకి పత్రిజీ సార్ చెప్పింది ఏంటి, ప్రశాంతంగా హ్యాపీగా కూర్చోండి, అంతే. మీరు చేయవలసింది ఏమీ లేదు. మీరేమీ దీక్ష తీసుకోని అవసరం లేదు, ఏమీ ఆశ్రమానికి వెళ్ళిన అవసరం లేదు, ఎక్కడెక్కడికో పుణ్యక్షేత్రాలు కానీ, ఎక్కడెక్కడికో హిమాలయాలు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోని అవసరం లేదు. మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా చక్కగా హ్యాపీగా కూర్చొని, మీకు ఎలా వీలైతే అలా కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి అని చెప్పారు. ఇంతటి మంచి అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు మనం దాన్ని సద్వినియోగపరచుకోవడం మనం ఎంతైనా ఉంది. అది మన ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో వాళ్ళే చెప్తే ఏమిట్లా అలా చెప్తారులే అని అంటారు. కానీ అది ఎక్స్పీరియన్స్ చేస్తే కదండి. ఏదో సినిమాలో అన్నట్టు కాఫీ తాగడం ఇష్టమా, లేదు అంటారు. అంటే అది టేస్ట్ చేస్తే కదా తెలుస్తుంది అంటది హీరోయిన్. అప్పుడు టేస్ట్ చేయడం వల్ల బాగుంది లేని తెలుసుకోగలుగుతారు, రుచి తెలుసుకోగలుగుతారు ఫస్ట్. అలాగే ఈ టేస్ట్ తెలుసుకోవాలి అంటే గనక మొదటిగా మన ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి. అదే చెప్తారు కదండి, వాళ్ళు ఎంతో ఆమ్, పుణ్యం ఉండాలి. మనం ధ్యానం అనే భాగ్యంలోకి రావాలంటే మనకి ఈ భాగ్యం ఉండాలి. అయితేనండి, ఫస్ట్ అసలు ఈ పురాణాల్లోనే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉందండి. అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి? మీరు అనుకున్నట్టు కూర్చొని ఏదో కోట్లు సంపాదించాలనో లేకపోతే వేరే విధంగానో అనుకుని ఉండుండొచ్చు. దానికి చిన్న క్లారిఫికేషన్ చెప్తానండి మీకు. అంటే కొంచెం సైంటిఫిక్ గానే చెప్తాను, కొంచెం అర్థం చేసుకోండి. అదే కొంచెం సైన్స్ చదివిన వాళ్ళైతే అర్థం అవుతుంది, కొంచెం ఇందులో కొత్తగా వచ్చిన వాళ్ళైతే అర్థం చేసుకోవడానికి కొంచెం ట్రై చేయండి. అయితే ఫస్ట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫస్ట్ పురాణాల్లోనే ఉంది. ఎలా అంటే మన ఇండియాలోనే భారతీయ వేదాల్లో కూడా మన ట్రెడిషనల్లోనే ఇది ఋషులు మునులు చెప్పబడిన విధానంలోనే ఉందండి. ఇది ఇప్పుడుది కాదు. అయితే ఇది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇందులో మనకి ఈస్టర్న్ లో భారతీయ వేదంలో ఏమని చెప్పబడిందంటే, ఫస్ట్ అసలు ఒక ఎనర్జీ విశ్వం పుట్టినప్పుడు, ఆ భూమి పుట్టినప్పుడే మనకి ఈ విశ్వంతో ఏంటి ఆమ్, ఒక సౌండ్ ఎనర్జీ పుట్టింది అనమాట. ఫస్ట్ ఒక శబ్దం పుట్టింది. అయితే అది దాన్ని మనం ఓంకారంగా అనుకుంటాం. ఓం అనే శబ్దం. ఈ ఓం అనే శబ్దం నుండి ఒక ఫార్మేషన్ జరిగింది, అదే ఒక శక్తి ఎనర్జీ పుట్టింది మనకి. అయితే దీనికి ఫాము ఇంకా ఎనర్జీస్ ఉంటాయి కదండి దానికి. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అన్నమాట ఎనర్జీ ఫామ్స్ అన్ని కూడా వచ్చాయి మనకి. ఇవన్నీ కూడా శక్తి స్వరూపాలు. అయితే వాటి నుండి బ్రహ్మ ఎలా అయితే వచ్చారో, బ్రహ్మ నుండి జ్ఞానాన్ని తీసుకుంటారు, అంటే సరస్వతి పుట్టింది.
అలాగే విష్ణు దీని అంతటినికి మేనేజ్ చేయడానికి లక్ష్మీదేవి కాబట్టి విష్ణు నుండి లక్ష్మి వచ్చింది. అలాగే మహేశ్వరుడు మా ఒక వినాశనానికి ఏదైనా శక్తి వినాశనం జరగాలంటే అక్కడ బ్యాడ్ ఎనర్జీ అంతా పోవాలంటే పార్వతీదేవి పరమేశ్వరు నుంచి వచ్చింది. అంటే ఇక్కడ భార్యాభర్తలని కాదండి, ఇవన్నీ కూడా శక్తి యొక్క స్వరూపాలే అని భూమి పుట్టినప్పుడు మన వేదాలు పురాణాల నుంచి వచ్చిన విషయం ఇది. అయితే ఆ అయితే మళ్ళీ ఇక్కడ నుండి ఉమ్ బ్రహ్మ అనేది ఈ బ్రహ్మాండాన్ని సృష్టించడానికి, అంటే అండంలో నుండి బ్రహ్మాండంలో ఉన్నది కూడా అదే పదార్థం మనకి అలా వచ్చింది కదండి. తర్వాత ఇంకొక వెస్ట్రన్ కల్చర్ లో మనకి ఇంకొకటి కూడా ఉంది. సైంటిఫిక్ గా బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం కదండి. బిగ్ బ్యాంగ్ థియరీలో ఒక విస్ఫోటనం పెద్దగా జరిగింది. దాని నుండి మనకి కొన్ని ఎనర్జీస్ సృష్టించబడ్డాయి. అయితే మనకి ఎలా ఎలా అంటే ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఒక భౌతిక శాస్త్రవేత్త ఉన్నారు కదండి. ఆయన ఒక ఈక్వేషన్, ఒక ఫేమస్ ఈక్వేషన్ అనేది ఒకటి సృష్టించారు కదా ఆయన. అది ఏంటంటే E = mc² అనే ఒక సూత్రాన్ని మనకి ఇచ్చారు. అంటే ఇది ఏమిటి అంటే ఈ అంటే ఎనర్జీ అని, ఎం అంటే మాస్ అని పదార్థం, అలాగే C² అంటే ద స్పీడ్ ఆఫ్ లైట్ అన్నమాట, కాంతి యొక్క వేగాన్ని. అయితే C² కదండి, డబల్ కదా. అయితే ఈ ఎనర్జీ అనేది అండంలో ఏముంటుందో అలా బ్రహ్మాండంలోనే ఏ విధంగా ఉంటుందో అదే ఎనర్జీ ఉంటుంది కదండి. అయితే అణువులోనూ అలా ఉంటుంది, పరమాణువులోనూ అదే ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీ ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీయే కింద లెక్క. అయితే మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా చేరువవుతుందో అనడానికి ముందు మీకు చెప్పబోయే ఈ వెస్ట్రన్ యొక్క ఎనర్జీ ఫార్మేషన్ గురించి చెప్తున్నానండి. ఎలా జరుగుతుంది ఇది మొదటగా మీకు వివరించబడుతుంది అనమాట. అయితే మనకి ఫస్ట్ ఏంటంటే సౌండ్ అనేది ఒక పెర్ సెకండ్ 15,000 మనకి ఏంటంటే మనకి ఫస్ట్ సౌండ్ పుట్టింది అన్నాం కదండి. ఈ ఎనర్జీ ఫామ్ అవ్వాలంటే, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గా జరగాలి అంటే ఫస్ట్ అసలు ఈ పెర్ సెకండ్ కి 15,000 టైమ్స్ అది వైబ్రేషన్ జరగాలన్నమాట సౌండ్ కి. అలాగే అప్పుడు ఈ ఫామ్ అయితే ఈ సౌండ్ అనేది వైబ్రేట్ అయ్యి మనకి ఎనర్జీ క్రియేట్ అవుతుంది అనమాట అండి. అదే సౌండ్ అన్నమాట, సౌండ్. అలాగే హీట్ మనకి ఆ వేడి ఉంటుంది కదండి. ఇది పెర్ సెకండ్ కి 13,000 ఆ పెర్ సెకండ్ కి ఫార్మేషన్ అవి ఉండాలి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే. అలాగే లైట్ కూడా 60,000 పెర్ సెకండ్ అయితే ఇది ఫామ్ అవుతుంది. అయితే మరి ఒక మనిషి ఒక రోజుకి ఎన్ని వేల ఆలోచనలు చేస్తారండి? ఈ ఎనర్జీ ఫామ్ అవ్వాలంటే, ఆలోచన ఫార్మేషన్ జరగాలంటే మనిషి రోజుకి ఒక యావరేజ్ గా ఒక 60,000 ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు. అయితే ఆ అందులో పనికొచ్చేవి ఉంటాయి, పనికిరానివి కూడా చాలా ఉంటాయి. అయితే ఈ థాట్ కి అయితే మాత్రం 1.20 థౌజండ్ పెర్ సెకండ్ కి ట్రిగ్గర్ అయితే మనకు ఒక ఆలోచన అనేది బయటకు వస్తుంది అనమాట. మనం ఆలోచించే చూడండి, నెగిటివ్ ఆలోచిస్తే నాకేమి జరగదు ఈ రోజు, నేను ఏం చేయలేను అని ఆలోచించుకుంటూ లేదా మంచి ఆలోచనలు చేస్తారు, పాజిటివ్ గా ఆలోచించుకుంటే పాజిటివ్ గా అవుతుంది. అంటే ఈ ఆలోచన చేయడానికి జరిగే ముందు విషయం ఎలా అవుతుంది అనేది మీకు వివరంగా చెప్పగలుగుతున్నానండి. అయితే ఆ అయితే ఈ ఆలోచన ట్రిగ్గర్ అవ్వడానికి మనకు 1.20 థౌజండ్ పెర్ సెకండ్ ఈ ట్రిగ్గర్ అవ్వాలంటే ఈ ఆలోచన కానీ బయటికి రాదనమాట మనకి. అయితే ఇదంతా కూడా దీన్ని ఏమంటారంటే అండి, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అనమాట అండి. మనకి ఈ ఆలోచనల్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటారు. అయితే మనిషికి ఎంత మ్యాజిక్ అంటే అందులో జరిగే మ్యాజిక్ ఏముంటుందంటే ఈ ఎనర్జీ మనకి కొత్తగా సృష్టించలేము, అలాగే ఈ ఎనర్జీని మనం నాశనం చేయలేము. కానీ ఈ ఎనర్జీకి ఈ పవర్ కి మాత్రం దూరం అని తెలియదు, అలాగే ఇంత సమయం అని దానికి తెలియదండి ఈ ఆలోచనకి. అంటే కొంచెం అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటే మీకు కొంచెం ఈజీగా చెప్తాను. అయితే ఒక మనిషి ఉన్నాడు కదండి, ఆలోచన గురించి చెప్తున్నాను. ఒక మనిషి ఉన్నాడు, ఆయనకు ఒక కారు కావాలి అన్న ఆలోచన
వచ్చింది. నాకది కావాలి అని అనుకున్నారు. అయితే మనిషి అనే ఒక మనిషి కూడా అదే పదార్థం. అలాగే కారు ఎనర్జీని కూడా ఒక పదార్థమే. కానీ ఇది కారు ఎనర్జీగా మారుతుంది. మనిషి తత్వం కూడా ఒక ఎనర్జీగా మారుతారు. అయితే ఆలోచన చేస్తూ ఉంటుంటే కొంతకాలానికి నాకు అది కావాలి అని ఆలోచించుకుంటూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటే గనక అది ఒక నమ్మకంగా, బిలీఫ్‌గా మారిపోయి ఆ కారు అనే భావనగా మారుతుంది. భావన మారి తర్వాత కొంతకాలానికి ఆ కారు అతని సొంతం కాగలుగుతుంది. అయితే ఈ దానికి విశ్వమే ఏం చేస్తుందంటే, ఎందుకు అని అడుగుతుంది. నీకెందుకు కావాలి కారు గాని, నీకెందుకు మనీ కావాలని కానీ అడిగినప్పుడు, నీకిదెందుకు కావాలి అని అడిగినప్పుడు విశ్వం ఏంటంటే సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేసి, అతనికి ఏదో ఒక రూపంలో యూనివర్స్ అతనికి కావాల్సిన వస్తువుని అందజేయగలుగుతుంది. దీనికి ఈజీగా వస్తదండి. నేను కోట్ల ఆస్తిని సంపాదించుకోవాలి. చూడండి చాలా మంది మేనిఫెస్టేషన్స్ అని, లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ అని, లేకపోతే వాటర్‌తో ఏదో చేయమని, తర్వాత అద్దం ముందు కూర్చొని చాంటింగ్ చేయమని ఇవన్నీ చెబితే వస్తాయండి కూర్చొని. నాకు ₹1,00,00,000 కావాలి అని కూర్చొని అదే పనిగా చాంటింగ్ చేస్తే వస్తాయండి. యూనివర్సు ఏది మంచిది, ఏది చెడు అని తెలుసు. ఎలాంటివి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. ఏదైనా వినాశనానికి గాని, చెడు కోరుకున్నా జరగవవి. అయితే యూనివర్స్‌కి ఖచ్చితంగా మనం ఒక బ్యాంక్ లోన్‌కెళ్ళామనుకోండి, వాళ్ళు ఎన్ని రకాలుగా ఊరికే ఇచ్చేస్తారండి మనకి. అన్నీ చూస్తారు కదా! మీకు నిజంగా ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ ఉన్నాయా? కొత్త ఇల్లు కట్టుకోవాలంటే ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేకపోతే మీవన్నీ లింక్డ్ ఉన్నాయా? అన్నీ చూసే కదండీ ఇస్తారు. చాలా ప్రూఫ్స్ అడుగుతారు. లీగల్‌వి అడుగుతారు. ఊరికే ఇస్తారండి డబ్బులు? అప్పుడు మనకి ఇల్లు కావాలంటే మనం ఏం చేస్తాము? మనకున్న డాక్యుమెంట్స్ తీసుకెళ్తాము. మనకున్న ప్లాన్స్ తీసుకెళ్తాము. అన్ని చూస్తేనే గాని ఏ బ్యాంకు ఒప్పుకోదు. అలాగే యూనివర్స్ కూడా మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కూర్చొని నాకు ₹1,00,00,000 కావాలి. నాకు ₹1,00,00,000 జీతం కావాలి. 10,00,000 కావాలి అంటే ఇవ్వదు అలాగా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదేనండి. మనం మంచిగా ఆలోచించి పాజిటివ్ ఆలోచనలే చేయాలి. అది కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగానే అయ్యుండాలి. అత్యాశతో కూడినవి అవ్వకూడదు. అలాగే హ్మ్. ఆహ్, దానికి యాక్షన్ కూడా ఉండాలి. చక్కగా ఒక అబ్బాయి ఉన్నాడు. నాకు జాబ్ కావాలి. ఒక ₹50,000 జీతం వచ్చే జాబ్ కావాలి అనుకున్నారు. అనుకుంటే వస్తాయండి. ఏం చేయాలి అప్పుడు దానికి? కృషి చేయాలి ఫస్ట్. అనుకున్నారు. అనుకున్న వెంటనే ఏం చేయాలి? దానికి తగ్గ ప్రిపరేషన్ చేసుకోవాలి కదండీ! అది యాక్షన్ రూపంలో అంటే ఫీలింగ్ ఉండాలి. నిజంగా, నిజాయితీగా నేను బాగా మంచి జాబ్ సంపాదించుకోవాలన్న ఫీలింగ్ అతనిలో ఉండి, దానికి తగ్గ సిట్యుయేషన్స్ విశ్వమే మనకి క్రియేట్ చేసేస్తుంది. దాన్ని మనం తీసుకొని సపోర్టివ్‌తో ఎదరికెళ్ళిపోవాలి. అంతేగాని కూర్చొని లా ఆఫ్ అట్రాక్షన్ అని కూర్చొని దాని గురించే పదే తలుచుకుంటూ నాకిదే కావాలి, నాకు ₹1,00,00,000 కావాలంటే ఇస్తదండి? ఇవ్వదు కదా! అలా అన్నమాట. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే, ఇది ఫీలింగ్ ఫీల్ అవ్వాలి. ఖచ్చితంగా ఫీల్ అవ్వాలి. పాజిటివ్‌గా ఫీల్ అవ్వాలి. అప్పుడు ఆ కార్ అనేది ఒక భావనగా మారి, ఈ భావన యాక్షన్ ద్వారా విశ్వం ఎలా పరిస్థితులు కనిపిస్తదండి కార్ కావాలంటే? ఏదైనా సైట్‌కి ఏమైనా ఇబ్బందులుంటే ఇల్లు కట్టుకోవాలంటే ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేస్తుంది ఏదో విధంగా. అన్నీ మనకి అనుకూలంగా ఆహ్, హ్మ్, ఏంటే ఆహ్, ఖచ్చితమైన ఉన్నాయి అని చెప్పి అవతల వాళ్ళ నుండి మనకి క్లియరెన్స్ వస్తదనమాట. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇష్యూస్ అని. ఇది మన కోరిక బలమై ఉండాలి. చక్కగా యూనివర్స్ మనకి సపోర్ట్ చేస్తుందనమాట. అయితే అది ఫలానా వస్తువుని రిసీవ్ చేసుకోవాలన్నా కూడా హ్మ్. ఇందులో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో ముందు విశ్వాన్ని అడుగుతామండి. తర్వాత అడిగితే అప్పుడు మనకి విశ్వం అడుగుతుంది ఎందుకు నీకిది? అంటే అప్పుడు మనం చెప్పగలగాలి. కోరుకున్నంత మాత్రాన రాదు. మనం చెప్పగలగాలి. ఆ తర్వాత నమ్మకం. నమ్మకంగా మనం దాన్ని ఆలోచన చేయాలి. తర్వాత అప్పుడు అదొక భావన రూపంలో యాక్షన్ జరిగి మనకు రిసీవింగ్ జరుగుతుందనమాటండి ఇది. సో, ఇలాగా ఆహ్, మనకి చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్తారు. నాకు కావాల్సింది ఇలా జరిగితే
వేరే చోట ట్రాన్స్ఫర్ అవుతే, లేకపోతే ఇలా మంచి జాబ్ వస్తే, ఇలా అని చెప్పి మొక్కుకుంటారు కదండి. నమ్మకంతో మొక్కుకుని తర్వాత వెళ్ళి తలనీలాలు సమర్పించి వస్తారు. అంటే ఆ దేవుడు చేసిన కాకుండా మన బిలీఫ్ అన్నమాట. అక్కడ యూనివర్స్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఇది నమ్మకంగా కోరుకున్నారు. తర్వాత వాళ్ళకి కావాల్సినంత నమ్మకంతో చేశారు కాబట్టి అది దాని తగ్గ కృషి చేశారు కాబట్టి వాళ్ళకి జాబ్ అనేది చక్కగా మంచి కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ అనేది దాని తగ్గ యాక్షన్ చేశారు కాబట్టి జరుగుతుంది. లేనంత మాత్రాన అది మనకి ఎక్కడికో వెళ్ళిందా దేవుడు చేస్తాడు అని మనం అనుకుంటాం. అంటే ఇది మనంతా మన నమ్మకంతో ఆధారపడి ఉంటుంది. కాబట్టి అండి ఇది ఆ ఆ మరి లా ఆఫ్ అట్రాక్షన్ నిజమేనా అని అడుగుతారు కదండి. అయితే ఇది నిజమంటే మనకి వచ్చే చాలా ఆలోచనలో ఏవైతే నెగిటివ్ ఉన్నాయో, అవసరం లేని ఆలోచనలు ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఫస్ట్ మనం పాజిటివ్ గా ఆలోచించుకోవడం. ఏది అవసరమో ముందు మనకి కావాల్సినవి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆ పాజిటివ్ గా ఆలోచిస్తే అప్పుడు మన సక్సెస్ దగ్గరికి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే ఏం చేయకపోయినా జరుగుతుందా మనకి ఇది అంటే అవేర్నెస్ తో ఉండి మనం ఆ వద్దనుకున్నవి ఆలోచించకూడదండి. అయితే కావాల్సినవి మాత్రమే మనం ఆలోచించుకుంటాం ఇక్కడ. అయితే మొదట మనమే వీఆర్ ఆల్ గాడ్స్ అంటారు కదండి సారు. వీఆర్ ఆల్ క్రియేటర్స్ అన్నమాట. మనం ఒక మినిట్ మినిట్ ప్రతి విషయాన్ని క్రియేట్ చేసుకునేది మనమే మన ఆలోచనల ద్వారానే. కాబట్టి మొదట మనమే గాడ్స్. కాబట్టి మనం సృష్టించుకునేది మంచిగానే సృష్టించుకోవాలి ఏదైనా సరే. కాబట్టి అవి ఎఫర్మేషన్ చెప్పుకొని ఐఎమ్ గాడ్, తర్వాత ఐఎమ్ ఏ క్రియేటర్ అని చెప్పి ఐఎమ్ ద క్రియేటర్ అని చెప్పి మనం అనుకోవడం వల్ల కొంతవరకు ఇది సక్సెస్ అవడానికి జరుగుతుంది. అయితే ఎలా ఆలోచించాలి అంటారు అంటే ఫస్ట్ నాకు ఫెయిల్ అవ్వాలని లేదు, నేను ఫెయిల్ అవుతానేమో ఇలాంటి మాటలు అనకూడదు. ఫెయిల్ లేకపోతే నేను వెళ్ళలేనేమో అనుకుంటారు. అంటే నెగిటివ్ ఫార్మ్స్ లో ఉన్న సెంటెన్స్ ఏమాత్రం అనుకోకూడదు. నేను ఖచ్చితంగా పాస్ అవుతాను, నేను చక్కగా హెల్దీగా ఉంటాను, నేను ఆరోగ్యంగా ఉంటాను, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటే ఇవి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అవి మనం చక్కగా ఆ, మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. చూడండి ఎక్కువగా స్టూడెంట్స్ ఉంటారు కదండి. ఇంటర్వ్యూ కానీ చదువుకునేటప్పుడు కొంతమందికి డాక్టర్ ఏదో ఒక సీట్, ఐఐటి సీట్ సంపాదించాలనుకుంటారు కదండి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంతసేపు నేను లేవలేను, నేను చదవలేను, లేకపోతే నేను ఆ ఏమీ చేయలేను అన్న ఫీలింగ్ లో రోజు చదవాలని ఉంటుంది వాళ్ళకి. చక్కగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ కొట్టాలని ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివారు అనుకోండి, వాళ్ళకి ఒక మంచి సీటు రావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఆ ఆ మళ్ళీ మళ్ళీ మరుసటి రోజు అలా అనుకుంటూనే ఉంటారు, అలా ప్రతిరోజు అలా అనుకుంటూనే ఉంటారు, కానీ ఆ టైంకి లేవరు, చదువుకోలేరు. ఇది ఒక సర్కిల్ లా జరిగిపోతూ ఉంటుంది. అదే వాళ్ళు చక్కగా కూర్చొని ఆ వాళ్ళు చక్కగా సిచ్యువేషన్స్ ని బట్టి చక్కగా చదువుకుంటున్నట్టు వాళ్ళు గనక ఫీల్ అయితే డెఫినెట్ గా ఒక నెల రోజుల్లో వాళ్ళ మార్పు వచ్చి వాళ్ళ ఇన్నర్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఈ ఆలోచన మారిపోయి నిజంగానే చక్కగా చదువుకొని మంచి జాబ్ ని అయితే సంపాదించుకోవడానికి, మంచి సీట్ కావాలన్నా కూడా రావడానికి ఏమీ లేదని వాళ్ళు చక్కగా కూర్చొని రెండు మూడు ఇంటర్వ్యూలు వాళ్ళకి వచ్చినట్టుగా. చాలా మంది నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు, నాకు ఉద్యోగం మంచిగా రాలేదు, నేను ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు కాబట్టి నాకు ఉద్యోగం రాలేదు అలా అని ఫీల్ అవుతూ ఉంటారు కదండి. బీటెక్, ఈవెన్ బీటెక్ చదివే వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. అది తిట్టుకుంటూ కూర్చోవడం కంటే వాళ్ళు చక్కగా ఇంటర్వ్యూలో మంచిగా ఆ వచ్చినట్టు, వాళ్ళు చక్కగా చదువుకున్నట్టు, వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా సెలెక్ట్ అయినట్టు, వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నట్టు ఇలా చక్కగా మంచిగా సృష్టించుకుంటారు. అప్పుడు వాళ్ళు హ్యాపీగా అది సక్సెస్ అయ్యి నిజంగానే యాక్సెప్టెన్సీ జరిగి వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వాళ్ళు హ్యాపీగా సక్సెస్ అయ్యి మంచి జాబ్ కానీ చదువుకున్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పానండి ఇది. అయితే మొట్టమొదటి ఏంటంటే ముందు ఆ, మన సందేహాలన్నీ ముందు పక్కన పెట్టేసి చక్కగా మనకి నమ్మకం, విశ్వాసాన్ని
నింపుకొని ఫిల్ చేసుకొని చక్కగా యూనివర్స్‌తో యూనివర్స్ నుండి మనకి శక్తి అనేది ఎనర్జీ వస్తుంది. అయితే మన కోరికే బలంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాగే ప్యాషన్ ఉండాలి. అలాగే పెర్ఫెక్షన్ కూడా మనం చేసేది కూడా పెర్ఫెక్షన్‌గా ఉండాలి. అయితే మనకి రష్యా అధ్యక్షుడు అవ్వాలంటే అవుతామండి? అవ్వం కదా! అది కోరుకునేది కూడా ఆహ్, అదేంటి సరైన కోరిక అయి ఉండాలి. అయితే నేను ఎక్కడో రష్యాలో అవ్వాలి, లేదంటే హీరో అయిపోవాలి, హీరోయిన్ అయిపోవాలి అంటే ఎప్పుడో హీరో, హీరోయిన్‌లు కూడా ఇన్ని కుట్రలు, లెటర్‌లొస్తాయి. కానీ వాళ్ళు ఇప్పటికి పెద్దవాళ్ళు అయిపోయినా ఇంకా అలా అభిమానం చూపిస్తూ ఉంటారు. వయసులో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఏజ్‌లో మంచి లెటర్స్ వచ్చూ ఉంటాయి. మరి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదా అంటే వాళ్ళకి సరైన కోరిక కాదు కాబట్టి వాళ్ళకి అలాంటివి యాక్సెప్టెన్స్ జరగవు అలాంటివి కూడా. యూనివర్స్ యాక్సెప్ట్ చేయదు కదండీ! మంచి విషయాలకి, పాజిటివ్ విషయాలకే, మనకు పనికొచ్చే విషయాలకే. నీకెందుకు అని అడుగుతుంది కదండీ యూనివర్స్. అప్పుడు మనం దానికి సమాధానం చెప్పగలగాలి. అది పాజిటివ్ కరెక్ట్ అయినదైతేనే, సరైన ఆలోచన అయితేనే యాక్సెప్ట్ చేసి అది సిద్ధిస్తుందనమాట. సొంతమవుతుందనమాటండి. అయితే మనం ఏది వద్దో అది వదిలివేసేసి ఆహ్, అది కొంతమంది కదండీ! వాళ్ళ నమ్మకాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మనకి ఏది ఆనందాన్ని ఇస్తుందో అది మాత్రమే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఏదొద్దో అది వదిలేసి అవేర్‌నెస్‌తో ఉండి ఏది ఆనందాన్ని ఇస్తుందో అదే ఆలోచించాలి. సో, డైలీ లైఫ్‌లో అయితే మనం ధ్యానంతోనే మన థాట్ అనేది మొదలుపెడితే చక్కగా బావుంటుందండి. అయితే ఫైనల్‌గా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు లా ఆఫ్ అట్రాక్షన్ మీద. అయితే మొదట ఏం చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అలాగే థాట్స్ కూడా థింకింగ్ పాజిటివ్‌గా ఆనందంగా మార్చేవి మాత్రమే అయుండాలి. అలాగే నిద్రపోయే ముందు, నిద్రపోయాక, నిద్ర లేచాక కూడా చాలా బాగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. అయితే ఇది మెడిటేషన్‌తోనే సాధ్యము. ప్రతిరోజు డైలీ కూడా ఈ 60,000 ఆలోచనలొస్తూ ఉంటాయి. ఈ ఆలోచనల నుండి బయటికి పంపించాలంటే ధ్యానము తప్పనిసరి. అయితే ఎవరు మనతో బాగా ఉంటారో వారితో మనం ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలి. అలాగే గుడ్ పీపుల్ ఉంటాయి కదండీ! గుడ్ పీపుల్‌తో ఉన్నామంటే మంచి వాళ్ళతో మనకు మంచి అలవాట్లొస్తాయి. అలాగే మంచి థాట్స్ ఒస్తాయి. అలాగే డైలీ మనం చూడండి చక్కగా కొంతమంది ప్యాషన్ ఉంటుంది. చిన్న పిల్లలకి డాక్టర్ అవ్వాలని స్టెతస్కోప్ ఏసుకొని, వాళ్ళకి ఇంకా అలాగే చూస్తూ పెరుగుతూ ఉంటారు. పేపర్‌లో చూసినా, డాక్టర్ కటింగ్స్ చూసినా, వాళ్ళకి డాక్టర్ ఫోటోస్ చూసినా, డాక్టర్‌ని చూసినా నాకు ఎలా అవ్వాలి అని ప్యాషన్‌తో ఎవరైతే దాన్నే పదే పదే రిపీట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అలా అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. అలాగే మనం కోరుకున్న ఇంత డబ్బులు రావాలి, ఇంత ఉద్యోగానికి ఇంత రావాలి అన్నా కూడా దానికి తగ్గ కృషి మనం ముందు నుంచి చేసుకొని దాన్ని సాధించుకుంటాం. అలాగే మనం కోరుకున్నవన్నీ కూడా ఆహ్, డబ్బు కూడా ఏది కోరుకుంటే అదే మనలోనే ఉంది. మన మనసులోనే, మన ఆలోచనలోనే ఉంది. కాబట్టి ఎందుకంటే మనం గాడ్స్, మనమే క్రియేటర్స్ కాబట్టి అది సాధన ద్వారానే సాధ్యమవుతుంది. అలాగే మనం కోరుకున్నవన్నీ కూడా మన ఆలోచనలోనే ఉంటాయి. అలాగే ముందు ఆనందంగా ఉండాలి ఫస్ట్. యూనివర్స్‌కి కనెక్ట్ అయితే కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ముందు మనం యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఉండాలంటే ధ్యానంతోనే సాధ్యమవుతాయి. ఓకే మేడం. ఇంతవరకు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు సెషన్‌లో హ్మ్. థాంక్ యూ మేడం. అందరికి కూడా విన్న వాళ్ళందరికీ కూడా థాంక్ యూ. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు. చక్కగా చెప్పడం కూడా జరిగింది. అంటే మనం ఒక ఆలోచన విడుదల చేస్తే అది ఎంత ఎనర్జీ ఇస్తుంది, ఆ ఆలోచన మన లోపల నుంచి బయటికి రావాలంటే ఎంత ఎనర్జీ కావాలి, అవన్నీ కూడా చాలా చక్కగా క్యాల్కులేషన్ గా చెప్పడం జరిగింది మీరు. అవన్నీ కూడా ఇంత ఎనర్జీస్ కావాలి దీనికి అనేసి. అలాగే మనం యద్భావం తద్భవతి, అదే కదండి. అవును మేడం. ఉమ్. మన అంటే ఆలోచనలే మన మనం. ఆలోచన ఎలా ఉంటుందో అది సరి అయిన ఆలోచన, సరి అయిన ఆలోచన విధానం చేస్తే అది అలాగే రూపంలోకి రావడం కూడా జరుగుతుంది. ఆ యూనివర్స్ దాన్ని ఆమోదిస్తుంది. అది అది నీకు అవసరమా లేదా అని చూసి బయటికి పంపిస్తుంది. ఆ ఆలోచనను ఆమోద ఆమోదించబడుతుంది. అంటే మనం ఏదైనా ఒకటి థాట్ రిలీజ్ చేసినాము అంటే కూడా అది మనకు అవసరమా లేదా. ఇంకొకటి
ఆ మనకే కాకుండా మన వల్ల మనం చేసిన ఆలోచన విధానం వల్ల ప్రకృతికి కూడా ఎలాంటి హాని కలగకుండా ఉండడం కూడా అక్కడ ముఖ్యమైనమాట. మనం పోయి హీరోయిన్లు అవ్వాలంటే పాపం పడిపోతారు అందరు. కాబట్టి అలాంటివి కూడా వాళ్ళు ఆమోదించలేరు కదా. కాబట్టి ఏది ఆమోదించాలి, ఏది ఆమోదించకూడదు, ఇది నువ్వు చేస్తే ఇది నీకు కరెక్టా కాదా అనే దాన్ని బట్టి ఇది నీకు పర్ఫెక్ట్ అయితేనే వాళ్ళు దీనికి ఆమోదిస్తారు. చాలా చక్కగా చెప్పారు మేడం. ఇంకొకటి, మనం ఆలోచన విధానం ఎలా ఉండాలి, అలాగే ఏం ఆలోచించాలి, ఏం థాట్ రిలీజ్ చేయాలి, ఆ మనం అనుకుంటే అది ఎలాంటి ఎలాంటి థాట్ రిలీజ్ చేయాలి అన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఏ మాస్టర్స్, మేడం చాలా చక్కగా వివరించారండి దీని గురించి. మీనా కుమారి గారు అన్ని చేస్తారు. నమస్తే మేడం. ఆ సుజిత మేడం కి నమస్తే. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ప్రతి ఒక్క పాయింట్ కూడాను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరికీ బాగా అర్థమయ్యేటట్లు. ఈ సృష్టి కూడాను ఒక శబ్దం నుంచినే వచ్చింది. ఆ శబ్దం నుంచినే ఒక శక్తి స్వరూపాలుగా మనకు సృష్టికర్తలు అంటే ఈ త్రిమూర్తులు కూడా వచ్చారు. ఇప్పుడు బ్రహ్మ అంటే తను సృష్టి చేయడానికి జ్ఞానం అవసరం కాబట్టి సరస్వతి దేవి వచ్చింది. ఇంకా విష్ణువుకి పాలన పోషణ అవసరం, దానికోసరము లక్ష్మీదేవి వచ్చింది. ఇంకా సృష్టి వినాశనానికి శక్తి అవసరం కాబట్టి పార్వతీదేవి వచ్చింది. వీళ్ళంతా శక్తి స్వరూపాలుగా మనం గుర్తించడం జరిగింది అని చెప్తున్నారు. తర్వాత ఇది వేదాలలో కూడాను మనకి యద్భావం తద్భవతి అని, అంటే ఏది మనం ఆలోచిస్తామో అదే మనకు జరుగుతుంది. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు, నీ ఆలోచనలే నువ్వు అన్నవన్నీ కూడాను ఒక మహావాక్యాలుగా మనము తీసుకోవచ్చు. తర్వాత మనము విశ్వంలోకి ఎలాంటి ఆలోచనలు పంపించాలి, ఆ మనము కోరుకున్నవన్నీ ఎప్పుడు జరగవు. మనకు ఏది ఇవ్వబడిందో, ఏది ఇస్తే మనకు మంచిదో అది మాత్రమే మనకు విశ్వం ఇస్తుంది. ఎందుకంటే ఒక పసిబిడ్డ ఎన్నో కోరికలు తనకు అవగాహన లేకుండా చూసినవన్నీ వాళ్ళు కోరినప్పుడు తల్లి ఎప్పుడు ఇవ్వదు కదండి. మనకి ఏదైతే మంచిదో, మనకి ఏదైతే రక్షణ ఇస్తుందో అదే తల్లి బిడ్డకి ఇస్తుంది. అలాగే మనము మనకు విశ్వం కూడాను కన్న తల్లితో సమానం కాబట్టి మనకు ఏది ఇవ్వాలో అదే మనకు విశ్వం నుంచి వస్తుంది. కాబట్టి ఆలోచనలు ఎలా పాజిటివ్ గానే ఉండాలి, విశ్వము కోసము అది ఉపయోగపడే విధంగా ఉండాలి. తర్వాత దానికి ఎనర్జీ కావాలంటే మనం ధ్యానం చేయాలి, పాజిటివ్ గానే ఆలోచించాలి. మన ఆలోచనలు కూడాను అది విశ్వం యొక్క క్షేమం కోసమే ఉండాలి. అప్పుడే మనకు అది వాస్తవంలోకి వస్తుంది. ఇలాంటివన్నీ కూడాను చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్స్, లేట్ అవుతుంది మేడం అప్పుడు. ఇక్కడ లేట్ అవుతుంది మేడం. మాట్లాడండి సార్. లలితా మేడం గారికి నమస్కారాలు. మన సుజిత మేడం గారు నమస్కారం మేడం నమస్తే గారు. సార్. ఈ నమస్తే సార్. లా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా చక్కగా వివరించారు మేడం. మన యొక్క పురాణాల ప్రకారం మన యొక్క బ్రహ్మాండం ఎలా ఏర్పడింది, అట్లాగే పాశ్చాత్యులు వాళ్ళ ప్రకారం బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఇది చాలా బాగా కంపేర్ చేశారు మేడం. దానికి మనకి పోలికలు చాలా చక్కగా వివరించారు. అట్లాగే మనం కోరుకున్నది జరగాలంటే మొట్టమొదట ధ్యానం చేసుకునేసి యూనివర్స్ తో సంబంధం పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలే చేయాలి, పాజిటివ్ గానే కోరుకోవాలి. ఇది చాలా చక్కగా వివరించారు మేడం. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.